Hello, this is Dr. Srinivas, Neurophysician. ఇవాళ మనం అఫేసియా గురించి డిస్కస్ చేద్దాం. అఫేసియా అంటే మాట పడిపోవడం. పక్షవాతం వచ్చే వాళ్ళకి జనరల్గా మాట పడిపోతూ ఉంటుంది. సో ఈ మాట ఎందుకు పడిపోతుంది? చాలామంది అడుగుతుంటారు, డాక్టర్ ఆయన పక్షవాతం వచ్చింది కానీ ఆయన చక్కగా మాట్లాడుతున్నారు, కానీ మా చుట్టాలకేమో ఇలా పక్షవాతం వచ్చింది, మాట పడిపోతుంది, ఎందుకు డాక్టర్ అంటారు. దీనికి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు హ్యాండెడ్నెస్ తెలుసుకోవాలి. కుడి వాటం ఉన్న వాళ్ళకి ఎడం వైపు మెదడులో మన స్పీచ్ సెంటర్ ఉంటుంది. ఎడం చేయి వాటం ఉన్న వాళ్ళకి కుడివైపు మెదడులో స్పీచ్ సెంటర్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు కుడి చేయి కాలు పడిపోయిందో అంటే ఎడం బ్రెయిన్ అఫెక్ట్ అయిందని అర్థం. మన స్పీచ్ సెంటర్స్ కూడా అక్కడే ఉంది. సో పక్షవాతం వస్తూ ఉంటుంది. పక్షవాతంతో పాటు మీకు మాట పడిపోతూ ఉంటుంది. అందుకే కుడివైపు పక్షవాతం వచ్చే వాళ్ళకి జనరల్గా మాట పడిపోతూ ఉంటుంది. అదే ఎడం వైపు వస్తే మీకు పక్షవాతం కుడివైపు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ మన స్పీచ్ సెంటర్ కుడివైపు లేదు, ఎడం వైపు ఉంది. అందుకనే జనరల్గా వాళ్ళకి మాట పడిపోదు. సో మాట జనరల్గా ఎవరికి పడిపోతుందంటే కుడివైపు పక్షవాతం వచ్చే వాళ్ళకి పడిపోతుంటుంది. ఎడం వైపు పక్షవాతం వచ్చిన వాళ్ళకి జనరల్గా మాట పడదు, అఫేసియా ఉండదు. సో ఆ హ్యాండెడ్నెస్, ఏ సైడ్ పక్షవాతం వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్, ఏ ఏరియాలో వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా తెలుసుకుంటే మనం చక్కగా రీహాబిలిటేషన్ చేసేసి ఈ అఫేసియా నుంచి కోలుకునే ప్రయత్నం చేయొచ్చు. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్, న్యూరోఫిజిషియన్. థ్యాంక్ యూ.